రూ. 10 ఆ కట్ట, గోంగూర కట్ట. ఇప్పుడు నేనైతే గోంగూర ఎండు రొయ్యల కూర అయితే వండబోతున్నాను. ఆకులు అయితే తుంచేస్తాను ఇప్పుడు గోంగూరకి. కాళ్ళతో కాకుండా కాళ్ళు చక్కగా తుంచుకోవాలండి. కాళ్ళు వచ్చేసి చూడు, కాళ్ళు వస్తే పీస్గా తగిలించుకోవాలి. ఎలా వండుతాం కూర? అబ్బా గోంగూర ఇప్పుడు తినలేదా? ఏం కొట్టలేదు. బ్యాగులు కట్టేసుకున్నారా? అసలు నువ్వు వెళ్తలేదా స్కూల్కి? దూరం అయిపోయిందా పాపము. అంగో రేవంతలదా సైకిల్ ఇచ్చేస్తాను. చక్కగా ఒప్పుడుకెళ్ళి ఒప్పుడుకి వచ్చేస్తావా? సూపర్. జంపర్ సైకిల్ తీసుకున్నాడు పెద్దోడు. చిన్నోడు పెయింటింగ్ డబ్బా తెమ్మనరా డాడీని, పెయింటింగ్ కొడతాను. అది బ్లాక్, అది బ్లూ, అదే అది ఎల్లో, ఎల్లో బ్లాక్ వేస్తా. తెప్పించు డాడీతో తెమ్మని డాడీని. అన్నీ బాగా ఏమీ పోలేదు సైకిలే. బ్రేకులు ఆడుతున్నాయా? ఒక బ్రేకే పడుతుందా? బాగా చేస్తాడు డాడీ. ఉడక్కల సైకిల్ కదా బాగానే ఉంది. డాడీ వేసుకెళ్ళినట్టు ఉన్నాడు. రిమ్ములు కూడా కొత్తగానే ఉన్నాయి. బాయ్ బాయ్ అమ్మా. హాయ్ చెప్పలేదా? హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. కొత్త సైకిల్ అయిపోయా? అయిపోయి మర్చిపోయా? బాయ్ బాయ్. ఓకే వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త, జాగ్రత్తగా తొక్కు, జాగ్రత్తగా తొక్కు బావా. కంగారు పడిపోకు. జాగ్రత్త బావా. తొమ్మిది కంగారు అట్టుకో. రెండింటికి కలిపి సైకిల్కి తాళం వేయండి అమ్మా. సినిమా కూడా చూడాలి కొన్నాడు సైకిల్ మీద. బాగున్నాడే. తాళమా ఎక్కడెట్టా? నువ్వేరా రా. తాళం మర్చిపోయాడు. సైకిల్ తప్పితే మర్చిపోతావు. తాళం మర్చిపోతావు. సైకిల్ ఏమో ఆ టైప్కి వేస్తే మంచిసుకోవాలి, ఈ టైప్కి వేసి తొక్కుతావు. నిన్నేమో సైకిల్ తప్పితే మర్చిపోయావు నువ్వు. సైకిల్ తప్పడం కూడా మర్చిపోతున్నాడు వీడు. భలేగా ఉన్నావురే. చెట్టు నిండా గొంగళ పురుగులు ఉంది చూడు. వంక చెట్టు మంద కదా బాబాయ్. కాయలు కడితే కోసుకుంటా కానీ శుభ్రం లేదు. తల చెరిగిపోయింది చూసావా? బాయ్. తాతీలాగా వంకి తిప్పుకుంటున్నావా జుట్టు? గోంగూర మంద కూడా కోద్దాం. సైకిల్ అడ్డంగా పెట్టారు. ఫోన్ వచ్చేస్తుంది. ఒకటి రెండు చెట్లు ఉన్నాయి. అది కూడా కోసేస్తే ఎవరో గొడవలు ఆడుకుంటున్నారు. ఇదిగోండి గోంగూర రొయ్యలు అయితే వండబోతున్నాను కదా. ఎండు రొయ్యలు, 5 రొయ్యలు. రొయ్యలు అయితే చాలా బాగున్నాయి. ఇవ్వండి క్లీన్ చేస్తున్నాను అనమాట రొయ్యలని. ఆగాకిలు ఇవ్వండి రొయ్యలు అయితే ఇగో ఈ పక్కన క్లీన్ చేస్తున్నాను. ఇవైతే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఇలా పట్టుకో అగిలు, ఇలా పట్టుకోవే.
ఇదిగోండి రొయ్యి, ఇదిగో తలకాయలా తీసేసుకోవాలన్నమాట. ఇగో ఇవి ఉన్నాయి కదా కాళ్ళు, ఇగో చూడండి తోక, అదిగోండి చూసారా. ఈ రొయ్యకి తేడా చూడండి. ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. రొయ్యలు క్లీన్ చేసుకుంటేనే మనకి కూర అన్నది అయితే బాగుంటుంది, లేకపోతే కూర చిరాగ్గా అయితే ఉంటుంది అన్నమాట. అఖిల అమ్మేం కూర వండిందిరా? సరే కానీ గేదెకి గడ్డేమన్నాడా మా ఆయన నిన్ను? వేసేసిపోయాడా? ఎవరో పొడవలాడుకుంటున్నారా? పలకరెత్తుందండి అమ్మాయి. మాట్లాడుకో, ఎండేసేస్తుందిరో కిలో. సరే ఇదిగోండి రొయ్యలు అయితే శుభ్రంగా కడిగి పక్కన అయితే పెట్టేసాను. ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, టమాటాలు. ఇదిగోండి గోంగూరకి అయితే రుబ్బేసుకున్నాను. ఇప్పుడైతే కూరకి పాన్ అయితే పెట్టేసాను. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసాను కదండి.
ఇప్పుడైతే వేసుకుందామండి. చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంకా ముక్కలో రొయ్యలు వేసుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. సార్ కలిపేసుకోవాలి. ఇప్పుడు కారం అయితే వేసుకోవాలండి. కారం కూడా అయిపోయింది. మళ్ళీ ఒక 2 కేజీలు కొనుక్కొచ్చుకోవాలి కారం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. ఇవ్వండి. కొన్ని వాటర్ అయితే వేసుకున్నాం గ్లాసులకి. ఇవ్వండి. ఇప్పుడు ఇది మనం కొంచెం దగ్గరికి పడ్డాక కూర దగ్గరికంటే ఉడికాక అప్పుడు మనము గోంగూర అయితే వేసుకోవాలండి. టమాటో అయితే వేసేస్తాము. కూర అయితే దగ్గరగా ఉడికిందో లేదో చూద్దామండి. కూర అయితే ఉడికింది. ఇప్పుడు గోంగూర అయితే వేసేస్తాను. ఇదిగోండి గోంగూర. ఇదిగోండి గోంగూర అయితే వేసేస్తున్నాం. చూసారా చూసారా ఇప్పుడైతే మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నాము. గోంగూర వేసాం కదా, గోంగూరతో ఉడితే ఇంకా బాగుంటుంది కదా. ఇదిగోండి కూర అయితే అయిపోయింది. చూసారా ఇదిగోండి కూర అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకోవాలి. గోంగూర రొయ్యలు నాకు వచ్చిన పద్ధతిలో నేనైతే వండాను. మరి మీ పద్ధతిలో ఎలా వండుతారన్నది, మీ సైడు మీ పద్ధతిలో ఎలా వండుతారన్నది అయితే నాతో కామెంట్ చేయండి. తెచ్చుకుంటే నాకే ఇస్తాను. నేను కూడా రొయ్యలు లైట్ అమ్మా కనపడద్దే.
ఇవన్నీ రొయ్యలే రొయ్యలే వీడియో మొత్తం ఆడే ఉన్నారు. నువ్వేమన్నా వీడియోలోనే ఆ, మరి ఏదో కూర ఉంటానా ఏది అనలేదా రేపు ఉండదా అది అన్ని కూరలు ఒక రోజే వండేస్తామా అవి ముదిరిపోతాయేమో అనుకున్న వాళ్ళు మనం ఏమన్నా అన్ని కూరలు ఒక రోజు ఉంటాయి కదా మంచిది చేస్తాం. కాలిపోతుంది బాబా రాజా గారు విలేజ్ హో అయ్య నాయన అంటే ఇంద్రరాజా గారు కూర్చో రాగిలు. అన్న తిన్నావా రాకిలు తింటావా ఏం కూర ఎవరా ఉప్పుడు వండుతుందా కూరటెల్లి కూరటి మన రొయ్యల గోంగూర ఎలా ఉందో చెప్పు. కూర కలుపుకో, అంత పలసగా తింటావేంటి? ఎలా చూడు ఒకసారి ఇటు. ఇంతేనా నువ్వు గోంగూర కాలిపోతానా గోంగూర అంటే ఇష్టంగా బాగా నాకు. అదిగో మంచి నీళ్ళు. ఉప్పు గట్ట సరిపోయిందా? బాగుందా పుల్ల పుల్లగా? బాగుంది, చాలా బాగుందండి. పచ్చిమిరకాయలు పావు కేజీ 30 రూపాయలు పెరిగిపోయిందా? 10 రూపాయలు కదా పావు కేజీ. పావు కేజీ 15 రూపాయలు 10 రూపాయలు పావు కేజీ 30 ఇదేంటి మళ్ళా ఎరా చూడు, నీ కలర్కి నా కలర్కి తేడా చూడు సారి అఖిలు. నీ కలర్ నా కలర్ తేడా తేడా చూడరా? కాకిపిల్ల కాకే ముద్దు అలాగే ఏంటయ్యే జోళ్ళు కాదు, ఇదో జాత 2 జాతలు జోళ్ళే జోళ్ళు జోళ్ళు ఏమని 2 జాతలు మేము తీసుకోండి మొన్న నాకు వీల్స్ కావాలి. అవి వీల్స్ కావాలి. 5 వీల్స్ కావాలా? పొట్టుది పొట్టుది అంటున్నాను. 5 వీల్స్ రోడ్డు మీద కంటే కొంట నీ హైట్ ఉండాలి. బండి నీ హైట్ ఉండాలి. చిచ్చి చెక్కల మీద చెక్కల బండి నీ హైట్ ఉండాలి. ఆ చెప్పులు కొని ఏవా అంటే అంత కుళ్ళేండి ఎలా చూడా సారి. మొన్న ఏమన్నాను? అసలు జోళ్ళు లేవు, జోళ్ళు తెగుకొని జోళ్ళు కొనమాట కొనలేదు. మరి జోళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? మ్యాజిక్ చంద్ర పెట్టారు అసలు ఈ అఖిల్ గడ ఉన్నది ఇక్కడ ఉండడం అన్ని బయటెట్టేస్తాడు అలా.